ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మన యొక్క ట్రాన్స్పోర్ట్స్ దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాము. అయితే మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి ఒక మెసేజ్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే రెవెన్యూ సదస్సులు అనేవి వాయిదా పడ్డాయి అని చెప్పి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులు వాయిదా వేశారు. అందువల్ల ఏంటంటే ట్రాన్స్పోర్ట్స్ అనేవి ఇస్తున్నారని చెప్పి ఆగస్టు 16 నుంచి ఆగస్టు 31 వరకు ట్రాన్స్ఫర్లు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. ఈ ట్రాన్స్ఫర్లు అనేవి అందరికీ అయితే ఉండవన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఈ ట్రాన్స్ఫర్స్కి మనకి సంబంధం అయితే ఉండదు. ఈ ట్రాన్స్ఫర్స్లో ప్రజెంట్ మనకి ఈ రెవెన్యూ సదస్సు అంటే ఏంటంటే మనకి పోయినసారి రీసర్వే అయితే జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో. ఆ తప్పులు ఏవైతే ఉంటాయో కరెక్షన్ చేయడానికి పెట్టే సదస్సునే ఈ రెవెన్యూ సదస్సు అని అంటున్నాము. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకి ఎలక్షన్స్ అనేవి మనకి అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న మండలంలో ఉన్న తహసీల్దారులని అలాగే ఎంపీడీఓస్ని కూడా అందరినీ కూడా ఏంటంటే వాళ్ళ నేటివ్ డిస్ట్రిక్ట్స్కి మళ్ళీ వాళ్ళని బ్యాక్ అయితే పంపించడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రక్రియ మొత్తం కూడా అయిపోయింది. అయితే రెవెన్యూ సదస్సు అనేది వాయిదా పడింది కాబట్టి మనకు కూడా అందరికీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయని అంటున్నారు. ఫస్ట్ ఈ ఆగస్టు 16, ఆగస్టు 31 మధ్యలో ట్రాన్స్ఫర్స్ అనేవి ఎవరికి ఉంటాయంటే ఓన్లీ మండల్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో మండల్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి ట్రాన్స్ఫర్లు అయితే ఇప్పుడైతే ఉండవన్నమాట. ఈ ట్రాన్స్ఫర్స్ మనకి ఇప్పుడైతే ఉండవు. తర్వాత ఒక 2 నెలలు అయితే ఆగైతే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి 2 నెలల తర్వాత. ఎందుకంటే మనకి మెయిన్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది, పెన్షన్స్ అనేది నడుస్తుంది. ఈ పెన్షన్స్ అనేవి 1వ తారీఖు 2వ తారీఖు అని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. అదే ఇప్పుడు మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సచివాలయ ఎంప్లాయీస్ని వ్యవస్థ అనేది మొత్తం ప్రాబ్లం అయింది కాబట్టి మనల్ని ఏంటంటే ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ అయితే చేయరు. కాబట్టి సెప్టెంబర్లో మన సచివాలయ వ్యవస్థని మొత్తాన్ని కూడా ఏమన్నా మార్పులు చేర్పులు చేయటం, అలాగే వాలంటీర్స్ మీద కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వాలంటీర్స్ సంబంధించి కూడా సెప్టెంబర్ లాస్ట్కి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళని తీసుకున్నాక మన సచివాలయ వ్యవస్థని మొత్తం చేంజెస్ అనేవి చేంజెస్ చేయాలనుకున్నారో వాటన్నిటిని కూడా చేసి ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా హ్యూజ్ ఒకటి అనొచ్చు ప్రోగ్రామ్ అనేది. దాంట్లో ల్యాండ్ రికార్డ్ సంబంధించి చాలా మిస్టేక్స్ అయితే జరగడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటిని సరి చేయాలంటే సర్వేర్లు అందరూ కూడా మళ్ళీ ఒక టీం లాగైతే ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెప్టెంబర్లో ఏంటంటే ఈ చేంజెస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సర్వేయర్స్ని అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ని వాళ్ళు చేంజెస్ ఏవైతే చేయాలనుకుంటున్నారో సెప్టెంబర్లోనైతే అన్నీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ ఎండింగ్ కూడా వాలంటీర్స్ అనే వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందని అంటున్నారు. చేసిన తర్వాత అక్టోబర్లో మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అక్టోబర్లో మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత మనకి అప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. ఈ లోపు ఎటువంటి న్యూస్ వచ్చినా కూడా మీరు వాటిని నమ్మవద్దు. ఇవన్నీ కూడా ఒరిజినల్ న్యూసే, కాకపోతే ఏంటంటే మనకు సంబంధించిన న్యూస్ అయితే కాదనమాట. కాబట్టి గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ అనేవి అక్టోబరు మంత్లో 100% కన్ఫామ్గా అయితే ఉంటాయి అన్నమాట. అది అప్పుడు దాకా అయితే మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు. అంటే సెప్టెంబర్ ఉంది మధ్యలో, తర్వాత అక్టోబర్. అది ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏదేమైనా కానీ ఫస్ట్ రేపు ఆల్రెడీ ఎలక్షన్కి ట్రాన్స్ఫర్ అయిన వేరే మండలాలు ట్రాన్స్ఫర్ అయిన అందరినీ ఎంఆర్ఓస్ కానీ ఎంపీడీస్ కానీ తీసుకొచ్చారు వాళ్ళ నేటివ్ ప్లేస్లకి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సెట్ అయిన తర్వాత మళ్ళీ మన సచివాలయం వ్యవస్థని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేసి
తర్వాత అప్పుడు మనకి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ని అయితే ట్రాన్స్ఫర్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఇది ఇన్ఫర్మేషను అనమాట. థ్యాంక్ యూ.